Hello everyone, this is Shiva. సో లాస్ట్ మోడల్లో మనం 2 పాయింట్ చార్జెస్ ఇచ్చారండి. దానికి ఇంకొక పాయింట్ చార్జ్ మిడిల్లో పెట్టినప్పుడు స్లైట్గా డిస్ప్లేస్ చేసినప్పుడు వాట్ ఈస్ యాంగిల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అడిగారు. మనం అది కంప్యూట్ చేసాం. అలాగే దాని ముందు కంటిన్యూస్ బాడీస్ కూడా డిస్కస్ చేసాం. డైఎలక్ట్రిక్ కూడా 2 పాయింట్ చార్జెస్ మధ్య పెట్టినప్పుడు ఏమవుతుంది అది కూడా మనం చూసాం. సో ఇప్పుడు ఈ మోడల్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది కూడా చాలాసార్లు అడిగారు. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద స్టాండర్డ్ మోడల్. ఓకే, సో ఈ మోడల్ వచ్చేసి యు సీ ద క్వశ్చన్ హియర్ ఫస్ట్, రైట్? సో 2 identical tennis balls each having mass m and charge q are suspended from a fixed point by threads of length l. What is equilibrium separation when each thread makes a small angle theta with vertical? Okay. So for example, here we have 2 tennis balls suspended from fixed point. So we have 2 threads here, right? Thread length is given as L. ఇది కామన్ పాయింట్ అండి. ఇక్కడ మనకి 2 టెన్నిస్ బాల్స్ ఉన్నాయి. Right, so obviously there will be some mass, so mass will act downwards, so mg, right? And దానికి ఛార్జ్ కూడా ఉంది q, రైట్? సో దీనికి q, సో కాబట్టి ఈ రెండు సమ్ సపరేషన్ ఉందనుకుందాం. ఈ రెండింటి మధ్య సపరేషన్ r అనుకుందాం, రైట్? ఈ రెండు మధ్య సపరేషన్ r అనుకున్నప్పుడు దీనికి మాస్ ఉంది. సో ఆబ్వియస్లీ there will be some tension which will develop in the string, right? సో ఈక్విలిబ్రియం కేసులో అంటే రెండిటికి మాస్ m, రెండు మాస్లెస్ స్ట్రింగ్స్, రెండు l, రెండు టెన్షన్స్ సేమ్ ఉన్నప్పుడు ఈ యాంగిల్స్ కూడా సేమ్ ఉన్నాయని తీసుకుందాం, రైట్? థీటా అండ్ థీటా సిమెట్రీ ద్వారా, రైట్? సో t ఇప్పుడు ఇది థీటా అయితే ఈ యాంగిల్ కూడా థీటా, right? Parallel one chord, right? Interior opposite angles, right? Theta and theta. So t ఇప్పుడు ఈ కాంపోనెంట్ ఏమవుతుందండి? t cos theta. So this one will be t sin theta. Okay. సో ఇప్పుడు ఈ రెండింటి మధ్య కూలంబిక్ ఫోర్స్ ఆఫ్ రిపల్షన్, రెండు లైక్ చార్జెస్ కాబట్టి సో ఈ చార్జ్ దీన్ని ఇటు రిపెల్ చేస్తుంది. దాని కూలంబిక్ ఫోర్స్ ఆఫ్ రిపల్షన్ fc అని తీసుకుంటున్నాం. సో ఎయిర్లో అంటే ఏ మీడియం లేకుండా ఉన్నప్పుడు ఆబ్వియస్లీ దీస్ ఆర్ ఆల్ ద ఈ ఫోర్సెస్ యాక్ట్ అవుతుందండి, రైట్? అన్ని ఫోర్సెస్. సో ఇప్పుడు ఈక్విలిబ్రియం కేసులో ఉంది అనుకుందాం, రైట్? ఈక్విలిబ్రియం వాళ్ళే ఇచ్చారండి, క్వశ్చన్లో ఇచ్చారు. సో వాట్ ఈస్ ద ఈక్విలిబ్రియం సెపరేషన్ అని. సో ఏ మీడియం లేనప్పుడు ఇవన్నీ అన్ని ఫోర్సెస్ అంటే ఈ ఛార్జ్ పైన అన్ని ఫోర్సెస్ ఇవి, రైట్? టెన్షన్ కాంపోనెంట్స్, మాస్ కాంపోనెంట్ అండ్ కూలంబిక్ ఫోర్స్ కాంపోనెంట్. ఈక్విలిబ్రియం పొజిషన్లో ఉన్నప్పుడు అన్ని ఫోర్సెస్ అనేవి క్యాన్సిల్ అయిపోతాయి. సో ఈ డైరెక్షన్లో నేను ఫోర్సెస్ అంటే హారిజాంటల్ డైరెక్షన్లో ఈక్విలిబ్రియం తీసుకుంటే రిజల్టెంట్ ఫోర్స్ షుడ్ బి 0. సో దట్ మీన్స్ fc ఈజ్ ఈక్వల్స్ టు t sin theta. వర్టికల్ కేసులో ఇక్కడ mg ఈజ్ ఈక్వల్స్ టు t cos theta. ఇప్పుడు దీన్ని నేను డివైడ్ చేస్తే tan theta ఈజ్ ఈక్వల్స్ టు కూలంబిక్ ఫోర్స్ బై mg, రైట్? ఇది ఒక స్టాండర్డ్ రిజల్ట్. ఫ్రమ్ హియర్ fc I can write as mg tan theta. రైట్? సో కూలంబిక్ ఫోర్స్ ఆఫ్ రిపల్షన్ ఇక్కడ నుంచి మనం ఏం రాయొచ్చండి? కూలంబిక్ ఫోర్స్ ఆఫ్ రిపల్షన్ 2 పాయింట్ చార్జెస్ కాబట్టి డైరెక్ట్గా నేను కూలమ్స్లో అప్లై చేయొచ్చు. సో k q1 q2, రైట్? q² బై r², రైట్? సో k q² బై r² ఈజ్ ఈక్వల్స్ టు mg
tan theta. సో ఫ్రమ్ హియర్ సో ఇక్కడ నుంచి tan theta రాస్తే మళ్ళీ kq square by mgr square. So this is my tan theta. సో ఒక్కొక్కసారి అండి అంటే నాట్ ఒక్కొక్కసారి సారీ ఇక్కడ థీటా ఇస్ వెరీ స్మాల్ యాంగిల్లో ఉన్నప్పుడు ఏంటంటే tan theta నేను యాక్చువల్గా sin thetaకి ఈక్వల్ చేయొచ్చు, రైట్, ఓన్లీ వెన్ theta is very small, right? So if I take sin theta here, that will be kq square by mgr square. సో ఇక్కడ నుంచి sin theta ఏమవుతుంది, sin theta is opposite one. సో ఇప్పుడు ఇది మొత్తం r అనుకుంటే సో ఈక్విలిబ్రియం పొజిషన్ దీన్ని r/2 తీసుకుంటాం. ఈ లెంగ్త్ వచ్చేసి l. సో sin theta will be opposite side. సో opposite side is r/2. Hypotenuse is l. That is equals to kq square by mgr square. సో ఫ్రమ్ హియర్ ఓన్లీ ఇప్పుడు నేను r ఇటు తీసుకొచ్చి 2l ఇటు తీసుకొస్తానండి. సో r³ is equals to kq square 2l by mg, right? So from here, sorry, so దీన్ని నేను ఇక్కడ రాస్తున్నాను. సో r is equals to kq square 2l by mg whole power 1/3, right? So k is nothing but 1/4 pi epsilon naught. సో 2 ఉంది. సో 2ని 4ని క్యాన్సిల్ చేస్తే సో ఇట్ విల్ బి q square l by 2 pi epsilon naught mg, right, whole power 1/3. సో ఆప్షన్ బి. యాక్చువల్గా నేను చూసిన దాంట్లో ఈ రెండు ఆప్షన్స్ ఏమి అదర్వైజ్ దీన్ని L² అని రాసుకుంటాను. సో అప్పుడు అంటే రెండు ఆప్షన్స్ సేమ్ ఉన్నాయి అందుకని రాసాను యాక్చువల్గా. సో దిస్ వన్ విల్ బి అవర్ ఆన్సర్. సో బేస్డ్ ఆన్ దిస్ వన్, సో దిస్ ఇస్ ద స్టాండర్డ్ రిజల్ట్, రైట్, అండ్ tan theta. సో ఇది కూడా ఇంపార్టెంట్ అండి. థీటా స్మాల్ ఉన్నప్పుడు tan theta అండ్ sin theta తీసుకోవచ్చు, రైట్. సో బేస్డ్ ఆన్ దిస్ ఇంకో 2 మోడల్స్ చూద్దాం దీనిపైన, రైట్. అనదర్ ఇంపార్టెంట్ ఈ వేరియేషన్ ఇందులోనే ఏంటంటే ఇప్పుడు ఈ టోటల్ ఈ సిస్టమ్ని మొత్తాన్ని ఒక లిక్విడ్లో ఇమర్స్ చేస్తాం, డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ K ఉన్న లిక్విడ్లో. అప్పుడు ఏమవుతుందంటే బాయింట్ ఫోర్స్ కూడా యాక్ట్ అవుతుంది, రైట్. సో ఆ వేరియేషన్ కూడా చూద్దాం సో నెక్స్ట్ మోడల్లో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐల్ సీ ఇన్ ద నెక్స్ట్ మోడల్.